ఏపీ రాజధాని అమరావతి నిర్మాణ పనులు పరుగులు పెట్టనున్నాయి. ఇటీవలే వరల్డ్ బ్యాంక్ అమరావతి నిర్మాణానికి 13,592 కోట్ల రుణం కూడా మంజూరు చేసింది. దీంతో రాజధాని నిర్మాణ పనులు చకచకా జరగనున్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఏపీలో అభివృద్ధి వికేంద్రీకరణపై మరోసారి పలువురు సామాజికవేత్తలు, పౌర హక్కు నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అమరావతిపై మాత్రమే దృష్టి కేంద్రీకరించడం అంటే తెలంగాణ విషయంలో చేసిన తప్పే మళ్లీ చేయటం అవుతుందని పౌర హక్కుల నేత హరగోపాల్ అభిప్రాయపడ్డారు. అభివృద్ధి అంతా ఒకే చోట పోగు చేయటం సరైంది కాదన్నారు. మరోవైపు రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలోనే నిధులను ఖర్చు చేసి ఇతర ప్రాంతాలకు అన్యాయం చేయటం సరికాదని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ విమర్శించారు. ఒక్క అమరావతికు 60,000 కోట్ల ఖర్చు చేస్తే ఎలా అని ప్రశ్నించారు. రాజధాని పేరుతో ఉత్తరాంధ్ర, రాయలసీమలను పట్టించుకోవటం లేదంటూ సీఎంకు లేఖ రాశారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణపై మరోసారి చర్చ జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించిన విశ్లేషణ రమేష్ గారు అందిస్తారు. సార్, రాజధానిపై మళ్ళీ జగన్ అండ్ కో అంటే విషం చిమ్ముతున్నారు, అంటే చీప్ పాలిటిక్స్ చేస్తున్నారు అన్న విమర్శలు ఎక్కువ వింటూ ఉన్నాం సార్. అంటే యాక్చువల్గా ఇప్పుడు మాట్లాడుతున్నది మనం జగన్ అండ్ కో లేకపోతే వైసీపీ వాళ్ళు ఎట్లాగూ వ్యతిరేకం అమరావతికి, అది కాదు. యాక్చువల్గా వీళ్ళిద్దరూ నాన్ పొలిటికల్ నేపథ్యం ఉన్నవాళ్ళు. ఇప్పుడు ఈఏ శర్మ గారు కానీ ప్రొఫెసర్ హరగోపాల్ గారు కానీ, అందులో ఈఏ శర్మ గారేమో రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు, వైజాగ్లో ఉంటారు. ఆయన చాలా కాలం మీద రిటైర్ అయ్యి ఆయన పబ్లిక్ ఇష్యూస్ మీద లేఖలు రాస్తూ ఉంటారు. ఇక ప్రొఫెసర్ హరగోపాల్ గారు ఆయన పౌర హక్కుల నేతగా ఆయనకు కూడా పేరుంది. కానీ తెలుగు రాష్ట్రాల్లో ఇన్ జనరల్ మేధావులతో ఒక సమస్య ఏంటంటే వాళ్ళు నేల విడిచి సాము చేస్తారు, ప్రాక్టికల్ అప్రోచ్ ఉండదు దేనికి. తర్వాత ఏది నిర్మాణాత్మకంగా జరగడం అనే దానికంటే ఏమీ జరగకుండా ఉండటాన్ని వాళ్ళు చాలా వెల్కమ్ చేస్తారు. ఎందుకో తెలియదు నాకు. ఈ రాజధాని విషయానికి సంబంధించి బోత్ శర్మ గారి మీద, హరగోపాల్ గారి మీద నాకు తీవ్రమైన అభ్యంతరాలు ఉన్నాయి. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ కూడా ఎట్లా ఉన్నాయంటే రాజధాని పేరు మీద మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో తంపులు పెట్టడానికి మార్గాన్ని సుగమం చేసేలాగా ఉన్నాయి. చాలా పెద్దవాళ్లే మాట్లాడుతున్నారంటే ఇందులో వాస్తవం ఉంది అని అనుకునేటువంటి ప్రమాదం అన్నమాట. ఏపీకి 10 ఏళ్ళుగా రాజధాని లేదు. ఏ పరిస్థితుల్లో రాష్ట్రం విభజనకి గురైంది, దానివల్ల జరిగిన నష్టం ఏంటి, దానివల్ల పరిపాలనా కేంద్రం కూడా లేకపోయిన పరిస్థితి ఏమిటి, వీటన్నిటిని పట్టించుకోకుండా, దాని గురించి ఏనాడు మాట్లాడకుండా, దాని గురించి ఎటువంటి కన్సర్న్ లేనటువంటి ఈ పెద్ద మనుషులు ఇప్పుడు నీతులు చెప్పడానికి బయలుదేరటం ఏంటి అనేది నాకు అంటే చాలా కోపం తెప్పించే విషయం. ఇప్పుడిప్పుడే పరిస్థితులు కొంచెం కుదుటపడి ఈ రాజధాని నిర్మాణం మొదలు కాబోతుంది 10 ఏళ్ల తర్వాత. కొంచెం కుదుటపడింది, నిర్మాణం జరగబోతోంది అనగానే వీళ్ళంతా అలర్ట్ అయిపోయారు. ఏంటో ఇప్పుడు ఏమంటారు శర్మ గారు, రాజధానికి 60,000 కోట్లు ఖర్చు చేస్తే ఎట్లా, రాజధాని మీద ఖర్చు చేయడం అంటే ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకి అన్యాయం చేయడం. చూడండి ఆటోమేటిక్ ఈక్వేషన్ ఎట్లా ఉంటుందో. ఆయన లేఖ రాశాడు. ఇది ఒక ఏమంటారు ఓపెన్ లెటర్ అన్నమాట. ఇది ఫస్ట్ పాయింట్ నాకు అది ఆ లేఖ చూడగానే అనిపించింది ఏంటంటే 3 రాజధానుల మీద లేఖ రాశారా మీరు, లేక 3 రాజధానులు బ్రహ్మాండం అని చెప్పి అనుకున్నారా? 3 రాజధానుల పేరుతోటి ఓన్లీ విశాఖపట్నం మీదనే జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి పెట్టిన విషయం తెలుసా మీకు? తెలియదా? విశాఖపట్నంలోనే ఉంటాడు కదా ఆయన శర్మ గారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేక రకాల అరాచకాలు చేసింది కదా ఆ రాష్ట్రానికి సంబంధించి. వాటి మీద ఎన్నడైనా ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేసి ఆయన ఏమైనా లేఖ రాశాడా? నాకు తెలిసి రాయలేదు. రిషికొండ మీద ఏదో కేసు వేసాడు, అంతకు మించి. శర్మ గారు ఇంకో విషయం ఏంటంటే సార్, అంటే కర్నూలుని, విశాఖని అంటే 3 రాజధానులుగా జగన్ ప్రకటించిన తర్వాత కూడా ప్రజలు అక్కడంతా అంటే వైఎస్ఆర్సీపీని తిరస్కరించారన్న విషయం కూడా విస్మరించారేమో అనిపిస్తోంది సార్. అవునంటే నాకు రాజకీయాలతో సంబంధం లేదు, ఎన్నికలతో సంబంధం లేదు అనుకోవచ్చు బహుశా ఆయన. కానీ వాస్తవం ఏంటంటే 2024 ఎన్నికల్లో అమరావతి రాజధానిగా ఉండాలి అనేటువంటి ఆ ప్రతిపాదనకి ప్రజలు అంగీకరించారు అనుకోవాలి. దానికి అంత తీవ్రమైన వ్యతిరేకత ఉంటే మరి ఓడించేవాళ్ళు కదా. ఎందుకంటే క్లియర్గా అంతకుముందు అమరావతి రాజధానిగా ఉండాలా లేదా అనేది క్వశ్చన్ అయితే 2019 ఎన్నికల్లో, 2024 ఎన్నికల్లో ఆల్టర్నేటివ్ ఉంది. ఏంటి ఆల్టర్నేటివ్? జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఆల్టర్నేటివ్ 3 రాజధానులు అని చెప్పి అది వద్దనుకున్నారు. ఇక ప్రొఫెసర్ హరగోపాల్ గారు
పౌర హక్కు. హరగోపాల్ గారు కూడా అమరావతి మీద పడ్డారు. గతంలో ఆయన నా గుర్తు ఏమిటంటే ఈ అమరావతి రైతులు నానా ఇబ్బందులు పడి జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు బలైనప్పుడు ఈయన పిలిచినట్టున్నారు. పిలిచినప్పుడు సో రైతుల గురించి వాళ్ళకి మద్దతుగానే మాట్లాడాడు అప్పట్లో. ఇప్పుడు ఆయన వాయిస్ మారింది. అందులోనూ సాక్షి మీడియాకి ఇంటర్వ్యూ ఇచ్చాడు కాబట్టి ఆ ఇంటర్వ్యూలు ఏముంటాయో మనం ఇక ప్రత్యేకంగా కూడా చెప్పనక్కర్లా. సో ఆయన ఏమంటారంటే అమరావతిని కట్టడం నిర్మించడం అంటే రాయలసీమకు అన్యాయం చేసినట్టే. అది ఈక్వేషన్, వాళ్ళు క్రియేట్ చేసిన ఈక్వేషన్ అనమాట. అంటే డైరెక్ట్గా ఆ మాట చెప్పకపోయినా హరగోపాల్ గారు చెప్పకనే చెప్పటం అనమాట పరోక్షంగా. ఇంకోటి సరే నువ్వు ఇంతకుముందు చెప్పినట్టు రాజధాని నిర్మించడం అంటే అభివృద్ధిని అంతా ఒకచోట పోగు చేయటం అనేటువంటి అభిప్రాయం వీళ్ళందరిది. ఆయన భాష్యం అది ఆ ఇంటర్వ్యూలో. రాయలసీమకి ప్రత్యేక పరిపాలన ఏర్పాటు కూడా ఉండాలి అన్నాడు. గతంలో తెలంగాణ బోర్డు అది ఆయన కూడా మాట్లాడాడు. తెలంగాణకి ప్రత్యేక డెవలప్మెంట్ బోర్డు అని ఉండేది గతంలో, ఇది ఉమ్మడి రాష్ట్రంలో. అట్లా రాయలసీమకు కూడా ఉండాలట ఇప్పుడు. అంటే మళ్ళీ తప్పులు తీసుకురావడానికి మంచి మార్గం ఇది. రాయలసీమకి ప్రత్యేక బోర్డు ఉండాలి, ఉత్తరాంధ్రకి ప్రత్యేక బోర్డు ఉండాలి, ఇంకొకరు వచ్చి ప్రకాశం జిల్లాకు ప్రత్యేక బోర్డు ఉండాలని అడుగుతారు అప్పుడు. అది దానికి ఇంకా అంత ఉండదు మళ్ళీ. సో మొత్తానికి ఏంటంటే తమకున్నటువంటి అపారమైన మేధస్సుతోటి ఆ మాటల మాయాజాలం కొంత ఉంటుంది అన్నమాట. వికేంద్రీకరణ, భావ సారూప్యత, అట్లాంటి కొన్ని పదాలు ఉపయోగిస్తారు, బాగుంటాయి వినటానికి. సో వాటితోటి ఓవరాల్గా విషయం ఏంటంటే అమరావతి మీద విషం కక్కటం, దాని ఎండ్ రిజల్ట్ అది. ఒకటేంటంటే ఫర్ వాట్ ఎవర్ రీజన్ మన దగ్గర అమరావతి అనే దాని మీద మనం ఏదో ఒక అవాకులో చెవాకులో పేలకపోతే, దాని మీద నెగిటివ్గా కామెంట్స్ చేయకపోతే మనం ప్రోగ్రెసివ్స్ కాదు, మనం అభ్యుదయవాదులం కాదు, మనం వామపక్ష భావాలు ఉన్న వాళ్ళం కాదు అనేటువంటి ఒక కొత్త సూత్రం ఒకటి వచ్చింది చాలా కాలంగా, 10 ఏళ్ల నుంచి చూస్తున్నది. అసలు అభివృద్ధి జరిగితేనే అది అభ్యుదయానికి వ్యతిరేకం వీళ్ళకి. అభివృద్ధి అనేది జరగకూడదు, అది జరిగితే అది 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 అభ్యుదయం కాదు, అభ్యుదయానికి వ్యతిరేకం అన్నమాట అది. వీళ్ళ మాటలన్నీ వింటే చదివితే ఏమనిపిస్తుంది అంటే అమరావతి అనేది కట్టకపోతే చాలు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. చాలామంది గుర్తుండి ఉండకపోవచ్చు, 3 రాజధానుల ప్రతిపాదన అసెంబ్లీలో పెట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ధర్మాన ప్రసాదరావు, బొత్స ఇట్లాంటి వాళ్ళంతా మాట్లాడారు దాని గురించి. మాట్లాడినప్పుడు ధర్మాన ప్రసాదరావు ఏమన్నాడంటే, అధ్యక్ష మొత్తం డబ్బులన్నీ తీసుకెళ్ళి అమరావతిలో పెడితే మేము ఏమైపోవాలి అధ్యక్ష, ఉత్తరాంధ్రలో మా పిల్లలు ఏమైపోవాలి, మా పరిస్థితి ఏమిటి అసలు అని చాలా విలపించాడు లిటరల్గా. ఇంత విలపించాడు, అమరావతి కనుక కడితే అంత నష్టం జరుగుతుందేమో, అమరావతి కట్టకపోతే అంతే లాభం జరుగుతుందేమో ఉత్తరాంధ్రలో అంటే 5 పైసలు లాభం జరగల గడిచిన 5 సంవత్సరాల్లో ఉత్తరాంధ్రకి. శ్రీకాకుళానికి ఏం జరగలేదు, విజయనగరానికి ఏం జరగలేదు కదా. మరి అమరావతి కట్టలేదు, ఉత్తరాంధ్రకే లాభం జరగలేదు, అది విచిత్రం. సో ఓవరాల్గా వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అమరావతి మీద దృష్టి పెట్టద్దు, దాని మీద కేంద్రీకరించవద్దు మీ దృష్టిని. అట్లా కేంద్రీకరించకపోతే ఆటోమేటిక్గా రాష్ట్రంలో అందరికీ న్యాయం జరుగుతుంది. అది బేసికలీ థియరీ. ఇది ఈ విచిత్రమైన ఆలోచన విధానాన్ని చాలా కాలంగా మేధావులు, తెలుగు సమాజంలో మేధావులు దాన్ని ప్రదర్శిస్తున్నారు, ఆ ఆలోచన విధానాన్ని. ఇప్పుడు శర్మ గారు ఏమంటారు, ఆయన ప్రకారం అమరావతిని కనుక కడితే ఉత్తరాంధ్ర రాయలసీమలకు అన్యాయం చేసినట్టు, అంతే కదా ఆయన చెప్తున్న మాట. అది బేసికల్లీ రాష్ట్రానికి నడిబొడ్డున ఉంది కాబట్టి అక్కడ కడుతున్నారు అమరావతిలో, దానివల్ల నష్టం అట. రాజధాని అనేది రాష్ట్రంలో ఎక్కడో ఒక చోట కడతారు, 10 రాజధానులు ఉండవు, ఎక్కడో ఒక చోట కట్టాలి. నడిబొడ్డులో కాకపోతే తీసుకెళ్ళి ఒక మూల కట్టాలి. ఎక్కడైనా రాజధాని అనేది అవసరం కదా అనేది ఒక పాయింట్. దాని మీద కేంద్రీకరించకూడదు. దృష్టి అంటే ఏంటి, సగం కట్టి వదిలేయాలా, గోడలు కట్టి వదిలేయాలా, వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలియదు. తర్వాత రాజధాని నిర్మాణానికి భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నారు అనేది ఒకటి కదా, 60,000 కోట్లు 50,000 కోట్లు అని. ఒకటి రాజధాని నిర్మాణానికి డబ్బులు ఖర్చు పెడితే ఒక పాయింట్ ఏంటంటే ఆ ప్రాంతానికి దానివల్ల లాభం ఎట్లా చేకూరుతుంది అంతా అనేది ఒకటి. ఆటోమేటిక్గా అది మిగతా ప్రాంతాలను దోచుకోవటం, మిగతా ప్రాంతాలకు అన్యాయం చేయటం ఎట్లా అవుతుంది. రాజధాని అనేది ఫర్ ది ఎంటైర్ స్టేట్ కదా, ఒక జిల్లా కోసం కాదు అది. వాళ్ళకి ఇమీడియట్గా వచ్చే లాభం ఏమి ఉండదు దానివల్ల. ఇన్ని మాట్లాడతాడు ఈయన, అమరావతిలో డబ్బులు ఖర్చు పెడితే
రాష్ట్రంలో మిగతా ప్రాంతాల మీద భారం పడుతుంది, అప్పు తీసుకుంటే ఆ అప్పుని మిగతా రాష్ట్రంలో మిగతా వాళ్ళు కూడా తీర్చాలి అని చెప్పి ఆయన అంత ఆందోళన పడుతున్నాడు కదా. మరి అదే పెద్ద మనిషి శర్మ గారు అమరావతిలో అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం 5 ఏళ్లలో 10 నుంచి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. రకరకాల రూపాల్లో ఖర్చు పెట్టి కొన్ని బిల్డింగ్స్ కట్టారు, కొన్ని సగం కట్టారు, కొన్ని పావు కట్టారు, కొన్ని రోడ్లు వేశారు, ఇట్లాంటివన్నీ జరిగినాయి కదా అక్కడ. సో ఈ భవనాలని కట్టినటువంటి స్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గడిచిన 5 ఏళ్లలో గాలికి వదిలేసింది. ఆల్మోస్ట్ శిథిలం అయిపోయినాయి అన్నీ కూడా. అంటే ఏంటి, ఫర్ వాట్ ఎవర్ రీజన్ అంటే అందరికీ తెలుసుగా జగన్మోహన్ రెడ్డి ఎందుకు చేశాడో. ఆయన రాజకీయాల కోసం చేశాడు, రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకొని చేశాడు. అదేమి ప్రజల కోసం రాష్ట్రం కోసం చేసింది కాదు, 3 రాజధానులు లేకపోతే అమరావతిని వదిలేయాలి అనేది. సో తన రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ అమరావతి నిర్మాణాన్ని 5 సంవత్సరాల పాటు ఆపేశాడు. ఆపడం వల్ల ఏం జరిగింది, ఒకటి ఆ 10,000 కోట్లు 15,000 కోట్లు ఖర్చు పెట్టింది ఏమనాలి, మురుగుంట్లో పోసినట్టు అయిపోయింది కదా. మరి అప్పుడు మీకు అరే ఇంత డబ్బు 10,000 కోట్ల రూపాయల డబ్బుని జగన్మోహన్ రెడ్డి కళ్ళ ముందు ఉన్నదాన్ని వృధా చేస్తుంటే నువ్వు ఎట్లా వృధా చేస్తావు, దీన్ని భరించాల్సింది ఎవరు, రాష్ట్ర ప్రజలే కదా, వాళ్ళు డబ్బులు కట్టాలి కదా, ఇది అప్పు తీసుకొచ్చి కడితే అనే మాట ఎప్పుడైనా మాట్లాడారా శర్మ గారు? నేనైతే వినలేదు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు కట్టకుండా దాన్ని మూలన పడేసి వేరే ప్రతిపాదనలు తీసుకొచ్చి గందరగోళం చేయడం వల్ల ఏం జరిగింది, ఇప్పుడు మళ్ళీ రాజధాని లేదు, ఆ రాజధాని నిర్మాణం కోసం ఇప్పుడు వీళ్ళు పూనుకుంటే ఉపక్రమిస్తే ఏమవుతుంది, 15 నుంచి 20% రేట్లు పెరిగినాయి అని చెప్తున్నారు. ఆనాడు 2015-16లో ఇచ్చిన కాంట్రాక్ట్లు ఏవైతే ఉన్నాయో, వేటినైతే ఆపేశాడో జగన్మోహన్ రెడ్డి, అవే ఇప్పుడు మళ్ళీ 15 నుంచి 20% అంటే లిటరలీ 15,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు అదనంగా అవుతోంది ఖర్చు. ఇట్లా ఖర్చు అవ్వడానికి ఎవరు బాధ్యులు? జగన్మోహన్ రెడ్డి బాధ్యుడు. ఎందుకు బాధ్యుడు? 5 సంవత్సరాల పాటు నువ్వు దాన్ని తొక్కిపెట్టావు కదా అనవసరంగా. అక్కడ ఆ కట్టడాల నిర్మాణం కొనసాగి ఉంటే అదే రేట్లో అయిపోయేది పనులన్నీ. ఇప్పుడు అది కాదు. మరి అదొక కనీసం 10,000 కోట్లు అంటే ఆల్రెడీ కట్టిన స్ట్రక్చర్స్ని మూలం పడేయటం వల్ల, రేట్లు పెరగడం వల్ల మళ్ళీ 15 నుంచి 20,000 కోట్లు అదనంగా ఖర్చు అయితే అదే దాదాపు 25,000 కోట్లు అయిపోయింది కదా. అరే 25,000 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వృధా చేశారు వీళ్ళు. ఇది దుర్మార్గం. ఈ డబ్బునంతా కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా కట్టాలి ఏదో ఒక రూపంలో, పన్నుల రూపంలోనో మరొక రూపంలోనో అని ఆయనకి తట్టలేదా అనేది నాకు అర్థం కావట్లా. ఆయనకి ఎందుకు చీమ కుట్టినట్టు కూడా లేదు అది. ఇప్పుడు ఇది ఖర్చు పెట్టబోతున్నారు అమరావతికి అని ఒకటే మదన పడుతున్నాడు కదా ఆయన. ఆల్రెడీ వృధా అయిపోయినటువంటి ఈ 25,000 కోట్ల సంగతి ఏమిటి? తర్వాత జగన్మోహన్ రెడ్డి దాదాపు బడ్జెట్ రుణాలే 7 లక్షల కోట్ల వరకు తీసుకున్నాడు. మొత్తం 10 లక్షలని ఇంకా ఎక్కువని ఏదో విమర్శలు ఉన్నాయి, అవి పక్కన పెడదాం. యాక్చువల్గా అఫీషియల్గానే 6,70,000 80,000 కోట్లు ఉంది. ఇది జగన్మోహన్ రెడ్డి ఒప్పుకునేది కూడా. అంత డబ్బు అంత అప్పులు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ఒక్కటంటే ఒక్క అసెట్ని కూడా క్రియేట్ చేయాల, ఇంక్లూడింగ్ రాజధాని కదా. మరి ఇప్పుడేదో ఒక 50,000 కోట్లు తీసుకొని కడతారు అమరావతి అంటే అంత ఫీల్ అయిపోతున్నటువంటి శర్మ గారికి ఇదేంటి 7 లక్షల కోట్లు అప్పు తీసుకున్నావు నువ్వు, బడ్జెటేతర రుణాలు కాదు, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ కాదు నేను చెప్పేది, ఓన్లీ బడ్జెట్ బారోయింగ్సే. మరి ఒక్కటంటే ఒక్కటి కూడా నువ్వు మరి స్ట్రక్చర్ని ఒక ఎసెట్ని రాష్ట్రానికి క్రియేట్ చేయాలా? నువ్వు పోలవరాన్ని నిర్మించావా, అమరావతిని వదిలేసాయి, ఇంకోటి ఏమైనా చేసావా? ఏమి చేయాల. దానికి కూడా అభ్యంతరంగా ఏమి కనిపించట్లా శర్మ గారికి అది. సో బేసికల్లీ ఏంటంటే 3 రాజధానుల పేరుతో 5 ఏళ్ల పాటు కాలక్షేపం చేస్తే అభ్యంతరం లేదు. ఆ పేరుతో యాక్చువల్గా ప్రజల్లో లేకపోతే రాష్ట్రంలో ఉండేటువంటి వివిధ ప్రాంతాల మధ్య చిరుకులు తీసుకురావడానికి ప్రయత్నిస్తే అభ్యంతరం లేదు ఎవరికి. అమరావతిని కడితే మాత్రం అభ్యంతరం. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళందరికీ కూడా శర్మ గారికి, ప్రొఫెసర్ హరగోపాల్ గారికి, ఇట్లాంటి వాళ్ళందరికీ మేధావులకి అమరావతిని జగన్మోహన్ రెడ్డి కట్టకుండా వదిలేశాడు. సో ఈజ్ ఈక్వల్ టు ఉత్తరాంధ్రని రాయలసీమని బాగు చేశాడనే పట్టించుకున్నాడనే. అంటే వీళ్ళు చెప్తున్న థియరీ అదే కదా. దీని మీద దృష్టి పెట్టొద్దు అని అన్నారు. దృష్టి పెట్టడం కాదు, దాన్ని సర్వనాశనం చేసేసాడు, శిథిలావస్థకు తీసుకొచ్చాడు 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి. అంటే ఆటోమేటిక్గా ఉత్తరాంధ్రకి రాయలసీమకి మేలు చేశాడా? చేసిన మేలు ఒక్కటైనా చెప్పగలడా శర్మ గారు? తర్వాత ఇక్కడ ఏదో మధ్య కోస్తా ప్రాంతం,
కోస్తా అంటే మొత్తం కోస్తానే యాక్చువల్గా, కానీ మధ్య కోస్తా ప్రాంతంలో కదా ఇది అమరావతి వస్తుంది. అదేదో చాలా అభివృద్ధి చెందిపోయింది, రాయలసీమ వెనకబడిపోయింది, ఉత్తరాంధ్ర వెనకబడిపోయింది అని కొంచెం కబుర్లు చెప్తారు, నంగనాచి కబుర్లు, ప్రొఫెసర్ హరగోపాల్ గారు లేకపోతే ఇట్లాంటి వాళ్ళంతా. అసలు ఈ లెక్కన చెప్తున్నారో నాకు అర్థం కావట్లా. ఎప్పుడో ఎంతో కాలం కిందట అందులో కొన్ని నిజం కావచ్చు. ఇవాళ వాస్తవానికి కోస్తా కంటే, మధ్య కోస్తా కంటే అంటే నెల్లూరు నుంచి గోదావరి జిల్లాల వరకు చూసుకుంటే ఏమి ఇండస్ట్రీ ఉంది చెప్పుకోదగ్గది? ఒక్కటైనా చెప్పగలరా? భారీ పరిశ్రమ ఇది ఉన్నది అని చెప్పి, కొన్ని వేల మందికి ఉపాధి కల్పించేటువంటి ఇండస్ట్రీ ఇక్కడ ఉన్నదని. వేరేస్ రాయలసీమలో ఇటీవల కాలంలో ఎస్పెషలీ 2014 విభజన తర్వాత ఎంత భారీ ఎత్తున పరిశ్రమలు తీసుకొచ్చారు. గతంలో ఆల్రెడీ ఉన్న పరిశ్రమలు కాకుండా శ్రీ సిటీ అనేది ఎక్కడుంది? రాయలసీమలో ఉంది. అక్కడ గతంలో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు శ్రీ సిటీకి కియా మోటార్స్ తీసుకొచ్చాడు. తెలుసా కియా మోటార్స్ ఎక్కడుందో? హిందూపురంలో కాదు, పెనుకొండ ఆ ప్రాంతంలో ఎక్కడ ఉంది. శ్రీ సిటీ తీసుకోండి. శ్రీ సిటీలో ఎట్లాంటి ఇండస్ట్రీస్ ఉన్నాయి? కాల్గేట్ పామోలివ్, ఇసుజు మోటార్స్, ఆల్స్టామ్ అని చాలా పెద్దది, అంటే ఎలక్ట్రిక్ ట్రైన్స్కి బోగిలు తయారు చేసేది, ప్రపంచంలోనే పెద్దది. బాండలేజ్ చాక్లెట్ కంపెనీ, పానాసోనిక్, కెల్లాక్స్, కొబెల్కో అనేది పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ తయారు చేసేది, ఇంటర్నేషనల్ ఇది, పెప్సికో అందరికీ తెలిసినవి. ఇట్లాంటి 247 ఉన్నాయి. ఇట్లాంటివి ఒకటి కాదు, రెండు కాదు. ఇట్లాంటివి 10 పేర్లు చెప్పగలరా? నెల్లూరు నుంచి గోదావరి జిల్లాల మధ్య ఇట్లాంటి ఇంటర్నేషనల్ స్థాయి కంపెనీస్ ఏమున్నాయో? మొబైల్ ఫోన్స్కి హబ్ రాయలసీమ. ఇప్పుడు అక్కడ వెంకటేశ్వరరావు మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అని, అది కూడా 2014-19 మధ్యకాలంలో పెట్టింది. అక్కడ ఇప్పటికీ కూడా దేశంలో తయారయ్యేటువంటి మొబైల్ ఫోన్లలో 10 ఫోన్లు తయారైతే దేశంలో అందులో 3-4 ఏపీలో తయారవుతున్నాయి. ఏపీలో తయారవుతున్నాయి అంటే తిరుపతిలో తయారవుతున్నాయి, తిరుపతి సమీపంలో. అది ఎక్కడ ఉంది? రాయలసీమలో ఉంది. ఇక ఉత్తరాంధ్ర గురించి నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు, అందరూ తెలుసు. ఉత్తరాంధ్రలో ఎంత భారీ పరిశ్రమలు ఉన్నాయో, ఏ స్థాయిలో ఉంటాయో అది చెప్పాలంటే అదే ఒక అరగంట పడుతుంది చదివితే లిస్టు. అవన్నీ పక్కన పెడితే విశాఖపట్నం ఒక్కటి తీసుకుంటే ఏపీ మొత్తం జీడిపిలో మొట్టమొదటి స్థానంలో ఉండేది విశాఖపట్నం. ఇక ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. సో ఉత్తరాంధ్రతో కంపేర్ చేసిన, రాయలసీమతో కంపేర్ చేసిన, నెల్లూరు నుంచి గోదావరి జిల్లాల మధ్య ఏ ప్రాంతాన్ని అయితే చూసి వీళ్ళు చాలా అభివృద్ధి చెందిందని ఏడుస్తున్నారో, దేన్నైతే ఎండబెట్టాలి అని వీళ్ళు పదే పదే అడుగుతారో, ఆ ప్రాంతంలో యాక్చువల్గా ఏమి లేవు ఇండస్ట్రీస్, పెద్ద ఇండస్ట్రీస్. అక్కడ ఒక రాజధాని వస్తుంటే అదేదో ఆ ప్రాంతానికి వచ్చినట్టు, ఆ ప్రాంతం కోసమే అది నిర్మిస్తున్నట్టు, అది రాష్ట్రానికి అవసరం లేనట్టు, పరిపాలనా కేంద్రం అనేది అవసరం లేదన్నట్టు వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇంకొక పాయింట్ ఏంటంటే నాకు ఇందులో చాలా ఆశ్చర్యకరంగా అనిపించేది, అమరావతికి 50,000 కోట్లు 60,000 కోట్లు ఖర్చు పెడతాం అది అని చెప్తున్నారు, ప్రకటనలు వస్తున్నాయి. దాని గురించే కదా శర్మ గారు అంత పెద్ద లేఖ రాసింది. ఈ భారం రాష్ట్రంలో మిగతా ప్రాంతాల మీద పడుతుందని కదా, వాళ్ళంతా ఎందుకు మోయాలి అని చెప్పి ఆయన చాలా మిస్లీడింగ్ ఆర్గ్యుమెంట్ ఒకటి తీసుకొచ్చాడు. ఇందులో 2 విషయాలు ఏంటంటే, ఒకరోజు ఉదయాన్నే లేచి ఒక 50,000 కోట్లు తీసుకొచ్చి అందులో పడేసి ఖర్చు పెట్టడం కాదు. అది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది. 10 ఏళ్ళు అయింది ఇప్పటికీ. 2014లో మొదలుపెట్టారు కదా కొత్త రాజధాని నిర్మాణం కోసం, ఇప్పటివరకు ఏం జరగల. ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చింది. ఇంకొక వీళ్ళు ఎటువంటి అడ్డంకులు ఎవరు సృష్టించకపోతే, ఇట్లాంటి మేధావులు సెకండ్లను తీసుకొచ్చి ముందు పెట్టకపోతే 5 ఏళ్ళు అవ్వచ్చు. అది కూడా మొదటి ఫస్ట్ ఫేజ్ అది. అంటే 15 ఏళ్ళకి, అది 15 ఏళ్ళ పీరియడ్లో పెట్టేటువంటి ఖర్చు. అందులో పెద్ద విశేషం ఏముంది? 15 ఏళ్ళలో అది పెద్ద అమౌంట్ ఏం కాదు. 1 సంవత్సరంలోనే 7 లక్షల అప్పు చేశాడు ఆయన. 10-15 ఏళ్లలో ఒక 50,000 కోట్లు రాజధాని నిర్మాణం కోసం. అది కూడా ఒక కామన్ గుడ్ కదా, అది కామన్ పర్పస్ కోసం కట్టేది కదా. దానికి అదేదో ఒకే రోజు తీసుకొచ్చి ఎక్కడి నుంచి పిక్కొచ్చి ఖర్చు పెట్టినట్టుగా మాట్లాడతారు వీళ్ళు. అదొక తప్పు. రెండోది ఏంటంటే, ఈ డబ్బుని తీసుకునే అప్పు కూడా ప్రపంచ బ్యాంక్ లాంటివి ఇచ్చినప్పుడు వాళ్ళు 50,000 కోట్లు 30,000 కోట్లు 15,000 కోట్లు వాళ్ళు ఒకేసారి తీసుకొచ్చి కవర్లో పెట్టి ఇవ్వట్లేదు. వాళ్ళు 300 కోట్లు ఒకసారి, 500 కోట్లు ఒకసారి, డిపెండింగ్ ఆన్ ది ప్రోగ్రెస్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఇస్తారు. ఒకరోజు ఇచ్చేది కాదు, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, చాలా కాలం పడుతుంది అది ఇవ్వడానికి. తర్వాత అన్నిటికంటే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే,
ఇప్పటికి 100 సార్లు ఇన్ఫ్యాక్ట్ నిన్న కూడా చెప్పాడు నారాయణ, ఇవాళ పేపర్లో కూడా వచ్చింది. అదేంటంటే అమరావతిలో పెట్టబోయే ఖర్చు ఏదైతే ఉందో అప్పు తీసుకొని ఆ అప్పులు రాష్ట్ర ప్రజలు ఎవరూ కట్టాల్సిన పని లేదు, అమరావతిని ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాము, మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థకి ఒక ఇంజిన్ లాగా పనిచేసే విధంగా ఊతం ఇవ్వడానికి దాన్ని తయారు చేస్తాము, తద్వారా దాని నుంచే మేము జనరేట్ చేస్తాము రెవెన్యూ, ఆ రెవెన్యూ ద్వారానే తీసుకొచ్చిన అప్పులను కడతాము అని ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పారో లెక్కలేదు. ఇవాళ ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఐ డోంట్ నో, ఇప్పుడు 1.5 lakh crore ఎంత ఉంది ఇప్పుడు ఎక్స్పోర్ట్స్, ఎన్ని లక్షల మంది దాని మీద ఉపాధి ప్రత్యక్షంగా, ఎన్ని లక్షల మంది పరోక్షంగా ఉపాధి చెప్పడానికి వీల్లేదు. మరి వాళ్ళ ఉద్దేశం తెలియదు, దాని నుంచి ఎవరు మాట్లాడరు. అంత క్లియర్గా చెప్తున్నా కూడా ఈ భారం ఎవరి మీద పడదు, ఇది అమరావతిలో సెల్ఫ్ సస్టైనింగ్ క్యాపిటల్ అని చెప్పి చాలాసార్లు చెప్పారు, సెల్ఫ్ ఫైనాన్సింగ్ అని కూడా చెప్పారు. ఇది రోజు కనిపిస్తూనే ఉంది కళ్ళ ముందు, కనిపిస్తున్నా కూడా వాటన్నిటినీ మానేసి అమరావతిని కట్టద్దు, అమరావతిని కడితే మిగతా ప్రాంతాలకు అన్యాయం అని చెప్పి మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆ ప్రజల్ని రచ్చగొట్టడం అనేది మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో అస్థిరతను నెలకొల్పడం రాజకీయంగా చేసి దాని అభివృద్ధిని అడ్డుకోవడం కింద చూస్తాను నేను. రైట్, థ్యాంక్ యూ రమేష్ గారు. ఇది ఇవాల్టి టు ద పాయింట్ విత్ రమేష్ కందుల. స్టే ట్యూన్ టు స్వతంత్ర.